ఫోన్ తారీఖు లోపల కాంగ్రెస్ పార్టీ అన్ని 175 అభ్యర్థులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎందుకంటే మీరు ఒకసారి మన రాష్ట్ర ఇండియా కూటమి ఇంటర్వ్యూ చేశారు. వచ్చే 20 ఏర్పాటు చేయడానికి ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, ఇదివరకే మనం చూసిన ఇందిరమ్మ అభయం ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక డిక్లరేషన్ ఇచ్చినారు. ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ మొదటి డిక్లరేషన్గా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయం అందించే విధంగా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక డిక్లరేషన్ లేడీస్కి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయవాడలో ఈ యాప్ ఒకటి డిజైన్ చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బూత్ లెవెల్లో ప్రతి కుటుంబాన్ని ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి అక్కడ రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ఈ యాప్ ద్వారా చేయడానికి ఒక రూపకల్పన యాప్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ షర్మిలారెడ్డి గారు లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా ఆవిడ లాంచ్ చేసిన తర్వాత 5 గంటలకు లాంచ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా విశాఖపట్నం ఇన్ఛార్జిగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది చెప్తుంది, చెప్పింది చేస్తుంది. మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఇది సాధ్యమైన హామీనే ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇది ఏఐసిసి అధ్యక్షులు సాక్షాత్తు మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ హామీని వచ్చి అనంతపూర్లో లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద కుటుంబాలందరూ కూడా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గరకు వస్తారు. మీరు మీ ఓటర్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా షర్మిలారెడ్డి గారు కూడా మీకు వాయిస్ క్లిప్ ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక అనుబంధం అనేది ఏర్పడాలనే ఒక ఉద్దేశంతో యాప్ డిజైన్ విజ్ఞప్తి చేస్తున్నాం. నెంబర్ 2 ఏంటంటే మనకి ఇదివరకు తెలిసి అది ఫస్ట్ డిక్లరేషన్ ఖర్గే గారు అనంతపూర్లో ఇవ్వడం జరిగింది. రెండవది ఏదైతే ప్రత్యేక హోదా మీద నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా నాడు తిరుపతిలో హామీ ఇచ్చి మాట తప్పారో 2014లో అదే ప్రాంగణంలో కూడా సచిన్ పైలట్ గారు సెకండ్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ డిక్లరేషన్ సచిన్ పైలట్ గారు ఆధ్వర్యంలో వచ్చి ప్రత్యేక హోదా కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఒక సెకండ్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నానికి ఈ రానున్న 15వ తారీఖు అంటే వచ్చే శుక్రవారం 15th సాయంత్రం ఇక్కడ గ్రౌండ్ రేపెల్లుండో మీకు వెన్యూ డీటెయిల్స్ పంపిస్తాం. 15th రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే 1120 రోజులుగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి మన ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు నిర్వాసితులు ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి 3వ డిక్లరేషన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేయబోతుంది. దాన్ని ఆయన 15వ తారీఖు ఇక్కడ రాబోతున్నారు. దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు పాల్గొనాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ కార్మిక సంఘాలు కానీ నిర్వాసితులు కానీ గంగవరం పోర్టు నిర్వాసితులు కానీ ఈ అనేకమైనటువంటి కార్మికులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మొన్న వాళ్ళ ఉక్కు పోరాట సమితి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.